గ్యాస్ట్రో కొలరెక్టాల్ సమస్యలకు ఇంకా భయం వద్దు. మన హైదరాబాద్ లోనే వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్. అతిథిలా రండి, కుటుంబ సభ్యుడిలా వెళ్ళండి. ఏపీ రాజకీయాలలో మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా పర్యటన సందర్భంగా దేవరపల్లి పొగాకు బోర్డు వద్ద తొక్కిసలాట జరగడం కలకలం రేపింది. భారీ సంఖ్యలో తరలి వచ్చిన వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా గేటు వద్దకు చేరుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ ఘటనలో విధుల్లో ఉన్న ఎస్ఐతో పాటు పలువురు కార్యకర్తలకు స్వల్ప గాయాలైనట్లుగా తెలుస్తోంది. బుధవారం వైఎస్ జగన్ తూర్పుగోదావరి జిల్లాలో పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు పర్యటించారు. ఆయనకు స్వాగతం పలికేందుకు జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు దేవరపల్లి పొగాకు బోర్డు వద్దకు చేరుకున్నారు. జగన్ రాకతో అక్కడ భారీ జనసందోహం నెలకొంది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పోలీసులు కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే జగన్ కార్యక్రమం ప్రారంభం కాకముందే పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. జగన్ను దగ్గరగా చూసేందుకు ఆయన వెంట వెళ్లేందుకు ఉత్సాహంగా ఉన్న వైసీపీ కార్యకర్తలు పొగాకు బోర్డు ప్రధాన గేటు వద్ద ఒక్కసారిగా గుమికూడారు. గేటును బలంగా నెట్టుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. భారీగా ఒత్తిడి పెరగడంతో గేటు వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ కార్యకర్తల రద్దీ పెరగడంతో కొంతసేపు తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ ఘటనలో విధుల్లో ఉన్న ఒక ఎస్ఐతో పాటు పలువురు పోలీస్ సిబ్బంది స్వల్పంగా గాయపడ్డారు. అలాగే పలువురు వైసీపీ కార్యకర్తలు కూడా కింద పడిపోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే అక్కడే ఉన్న వైద్య సిబ్బంది పరిశీలించారు. కొందరికి ప్రాథమిక చికిత్స అందించగా మరికొందరిని సమీప ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. అయితే ఎవరికి ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు. ఈ ఘటన తర్వాత పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. గేటు వద్ద అదనపు బలగాలను మోహరించి జనసందోహాన్ని నియంత్రించారు. బారికేడ్లను మరింత బలోపేతం చేసి ఒక్కో బ్యాచ్గా కార్యకర్తలను లోపలికి అనుమతించారు. దీంతో పరిస్థితి క్రమంగా అదుపులోకి వచ్చింది. రాజకీయ నాయకుల పర్యటనలో భాగంగా భారీ జన సమీకరణ కొత్త విషయమేం కాదు. అయితే భద్రతా నిబంధనలు పాటించకుండా ఒకేసారి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ముందుకు దూసుకు వెళ్లడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని భద్రతా నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వీఐపీ కార్యక్రమాలలో పోలీసులు సూచించిన మార్గదర్శకాలను పాటించడం ద్వారా ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చని అంటున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా భారీ భద్రత ఏర్పాట్లు చేసినప్పటికీ దేవరపల్లి పొగాకు బోర్డు వద్ద కార్యకర్తల ఉత్సాహం కారణంగా పరిస్థితి కొంతసేపు అదుపు తప్పింది. అయితే పోలీసులు వేగంగా స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటన రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. భారీ జనసందోహం కారణంగా భద్రతా ఏర్పాట్లపైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు ఇలాంటి కార్యక్రమాలలో కార్యకర్తలు క్రమశిక్షణ పాటించాలని, పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం దేవరపల్లి ప్రాంతంలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది. జగన్ పర్యటనకు సంబంధించిన మిగిలిన కార్యక్రమాలు కూడా పోలీసుల పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితులపైన అధికారులు ఇప్పుడు వివరాలు సేకరిస్తున్నారు. అవసరమైతే భద్రతా ఏర్పాట్లపైన సమీక్ష నిర్వహించే అవకాశం కూడా ఉందని సమాచారం.